ఇండస్ట్రీకి వచ్చి నేను తప్పు చేశానే. అయ్యో! నేను ఇండస్ట్రీకి రాకుండా ఉంటే మంచి ఈ వర్క్ చేసుకొని హ్యాపీగా బొక్క కూడా ఉండేవాడిని. పనికొచ్చేవాడిని కూడా కాదు. ఇండస్ట్రీకి రాకపోయింటే నేను పనికొచ్చేవాడిని కాదు. ఏం చేస్తాను నేను ఇండస్ట్రీకి రాకపోతే? ఆహ్, ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి. హ్మ్. చేయగలుగుతాను. ఏదో స్ట్రీట్ స్మార్ట్‌గా ఉండి ఏదో చేయగలుగుతాం గానీ, ఇంత ప్యాషనేట్‌గా చేయలేము. ఇక్కడ ఇక్కడ ఇక్కడున్న ఇక్కడ ప్యాషన్ వేరే. డబ్బుతో సంబంధం లేకుండా పని చేస్తాం కొన్ని ప్రాజెక్ట్‌లు. అవును. ప్రాణం పెట్టేస్తాను. అసలు ప్రాణం పెట్టి చేస్తాం. అది ఇంత ప్యాషన్‌తో చేస్తే తప్ప వేరే ఏది చేయకూడదు. అప్పుడే సక్సెస్ వస్తుంది. ఇవాళ కాకపోయినా రేపైనా ఆహ్, నేను నా కజిన్స్‌లోకి గూడా నేను అదే చెప్తుంటా. ఏదన్నా చేయాలి, డబ్బులు సంపాదించడానికి ఏదన్నా చేద్దాం. ఏదన్నా గాదు. నీ ప్యాషన్ ఏంటి నువ్వు అదే అదే చేస్తే చేస్తే అప్పుడేంటంటే డబ్బొచ్చినా రాకపోయినా దాని పైనే కష్టపడి ఏదో చేస్తుంటాం. అది ఏదో రోజు క్లిక్ అవుతుంది. సో, అంత ప్యాషనెట్‌గా నేను చేయగలిగింది నాకు తెలిసి ఇది తప్ప ఇంకేం లేదు. ఆ! ఇప్పుడు ఇండస్ట్రీ తప్ప. డబ్బు అన్నారు గాబట్టని దాని మీదనే అంటే కొంత ఇండస్ట్రీలో ఉన్న టాక్ గూడా ఏందంటే, పైసల విషయంలో నందు చాలా అంటే చాలా పక్కా క్లియర్ ఉంటాడు. కొంచెం అమౌంట్ తగ్గినా సరే ప్రాజెక్ట్ రిజెక్ట్ జేసేస్తాడు అని జెప్పేసి ఒక టాక్ ఉంది. అవునా? ఆ! అబ్బా! అది లేదు అది సుజాత. ఎందుకు అలా స్ప్రెడ్ వచ్చుంటదన్న? అయిందా? నాకు చాలా షాకింగ్‌గా ఉంది. అసలు నేను ఏ ప్రొడ్యూసర్‌కైనా సరే నేను ఫస్ట్ చెప్పేదేంటంటే, ఈ కథకి ఏ టెక్నీషియన్స్ కావాలో వాళ్ళని మనం బడ్జెట్‌లో ఎఫోర్డ్ చేయలేకపోతే నా రెమ్యునరేషన్ తగ్గించి చేసేయండి అని చెప్తాను. ఎనీబడీ ఐ విల్ టెల్ ద సేమ్ థింగ్. నా దగ్గర మెసేజెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే నిన్న కూడా నన్ను ఓ సినిమాకి అప్రోచ్ అయ్యారు. ఒక హారర్ స్టోరీ. కథ అంతా వినిన తర్వాత బావుంది అనుకోని చెప్పిన తర్వాత, ఈ కథ ఇలాంటి కెమెరామెన్, ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే మనకు బావుంటుందండి. మంగళవారం రిఫరెన్స్ ఇచ్చి దానికి పని చేశారు కదా! ఇలా. కానీ వాళ్ళ రెమ్యునరేషన్స్ ఎక్కువ ఉండొచ్చు సార్. పర్లేదు ఉంటాయా? ఎంతుంటాయి కనుక్కోండి. ఇంత ఉంటాయా? నాకెంత ఇద్దాం అనుకుంటున్నారు ప్రొడ్యూసర్ ఇంత కదా! నా దాంట్లోంచి ఇంత కట్ చేసేసి దాంట్లో కలపండి. నేను ఇలానే చెప్తాను. కానీ ఈ టాక్ ఎందుకు మరి బయటకి అసలు అదే ఆ! కదా షాకింగ్. ఐ మీన్ మంచి గడప దాటే లోపే చెడు ఊరంతా తిరిగేసొస్తది అన్నట్టు. అసలు షాకింగ్. నే నేను 'సవారీ' సినిమాకైతే రిలీజ్ అయిన తర్వాత డబ్బులు తీసుకోను. రూపాయి కూడా తీసుకోలే అప్పటిదాకా. హుహుహు. అండ్ 'బొమ్మ బ్లాక్ బస్టర్‌కైతే అసలు డబ్బులు కూడా తీసుకోలేదు. హ్మ్. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రొడ్యూస్ చేశాను. ఇన్ బిట్వీన్ ఆహ్, వేరే ప్రొడ్యూసర్స్‌కి హ్యాండ్ ఓవర్ వాళ్ళు చేసుకున్నారు. అప్పుడు పర్సెంటేజ్ రాసుకున్నాం. మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి ప్రాఫిట్స్ వచ్చిన దాంట్లోంచి నాకు 12.5% ఎంతో రాసుకున్నాం. ఆ తర్వాత రిలీజ్ అయింది. అమెజాన్‌కెళ్ళింది. నేను ఏ రోజు ఫోన్ చేసి దానిపైన ఎంతొచ్చాయనో, లేదంటే మొత్తం పోయాయా అని కూడా అసలు అలాంటి డిస్కషన్ మా మధ్య రాలేదు. ఒకవేళ వచ్చినా నాకు ఇవ్వండి అని కూడా నేను ఏ రోజు అడగలే ఇప్పటివరకు కూడా. అమెజాన్‌కి దానికి అమ్మినప్పుడు ఏమన్నా వచ్చుంటే వాళ్ళకి అదేమన్నా వడ్డీలతో సరిపోయి ఉంటుందిలే. అందుకే మనకి ఇవ్వలేదనుకున్నా తప్ప నేను ఏ రోజు ఫోన్ చేసి ప్రొడ్యూసర్స్ నా డబ్బులు ఇవ్వండి. నాకు పర్సెంటేజ్ రాశారని కూడా అడగలే ఇప్పటికి. హ్మ్. సో, అసలు నేను అలా ఉండ డబ్బుల అవును. విషయంలో.